వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ వీడియోలో కారా బూందీ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. అలాగే 1/4 కప్పు బియ్యం పిండి కూడా తీసుకోవాలి. ఇందులోకి 1/4 స్పూన్ ఇంగువ తీసుకోవాలి. ఈ ఇంగువ వేసుకోవడం వలన గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది. అలాగే చిటికెడు వంట సోడా వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ పసుపు పొడి, 3/4 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. పిండినంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని జారుడుగా కలుపుకోవాలి. పిండి ఉంటలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా జారుడుగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా గరిటెతో తీసుకొని ఇలా వేస్తే ఇలా ఫ్రీగా ఫ్లో అవ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె బాగా హీట్ ఉండాలండి. ఇప్పుడు ఒక జల్లెగరిటె తీసుకొని అందులో పిండి వేస్తే ఆ బూందీ ఆయిల్లో పడిన వెంటనే ఫాస్ట్గా పైకి లేయాలి. అంత హీట్ ఉండాలి ఆయిల్. ఇలా వేసుకోవాలండి పిండిని. జల్లిగరిటెలో పిండిని రుద్దకూడదు. ఇలా షేక్ చేస్తే పిండి ఆటోమేటిక్గా కింద ఫ్లో అవ్వాలి. అంత ఫ్రీగా ఉండాలి మనం కలిపిన పిండిని. మరీ నీళ్ళగా వేశారనుకోండి పిండిని, అప్పుడు ఆయిల్ ఎక్కువ అబ్జార్బ్ చేస్తుంది. కాబట్టి కరెక్ట్గా కన్సిస్టెన్సీ చూసి పిండిని కలుపుకోవాలి. ఇలా బూందీని కలుపుతూ వేయించుకోవాలి. బూందీని క్రిస్పీగా వేయించుకోవాలి. మనం ఫస్ట్ బూందీ వేసినప్పుడు ఎల్లో కలర్ ఉంటుందండి. అది వేగాక కొద్దిగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వస్తుంది. అప్పుడు బూందీని ఆయిల్ నుంచి తీసివేయాలండి. ఇలా మిగతా పిండిని కూడా ఇలా బూందీ మాదిరిగా వేసుకొని తీసుకోవాలి. ఇలా పిండినంతటిని బూందీలుగా వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాక అదే నూనెలో కొద్దిగా వేరుశెనగ గింజలను వేయించుకోవాలి. ఈ గింజలను డైరెక్ట్గా ఆయిల్లో వేసి వేయించుకోవచ్చండి. కానీ వేగాక తీసేటప్పుడు అన్నీ ఒక్కసారిగా తీయలేం కదా, అలా మాడిపోతాయని నేను ఇలా పెట్టి వేయించుకుంటాను. వేయించుకున్న వేరుశెనగ గింజలను బౌల్లోకి తీసుకున్నాక కొద్దిగా వెల్లుల్లిని వేసుకోవాలండి, ఒక 4-5 పాయలు. అలాగే పచ్చి కరివేపాకును కూడా వేయించుకోవాలి. కరివేపాకు వేయించుకున్నాక కొద్దిగా పప్పులను కూడా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించుకున్నాక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు కారం పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పిండి కలిపేటప్పుడు ఉప్పు కారం పొడి వేసాము. ఇప్పుడు వేసే ఉప్పు కారం పొడి గింజల కోసం వేస్తున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కారాస్ అంటే, ఇలా నలిపితే పౌడర్ అయిపోతున్నాయి. అంత క్రిస్పీగా ఉన్నాయి. అంతేనండి, కారా బూందీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.